నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రంథాలయాల కంటే కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని గ్రంథాలయం అన్ని వసతులతో పాటు సుందరీకరణగా ఉందని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో 35.08 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పచ్చిపాల శంకర్ రెడ్డి గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారదతో కలిసి ఆయన ప్రారంభించారు. కోవూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తన తండ్రి పేరు చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శప్రాయమన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఈ విషయాలను ప్రశంసించారు. లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అందరూ కూడా రాధన్న లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది. చాలా దగ్గర చూస్తూ ఉన్నాం ఏ విధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద చదువులు చదివిపించి కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని చదివిపించి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు బిడ్డలు ఈ కాలంలో. బాయ్సే కాదు, మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా నేర్చుకొని ఉన్నారు, కూతుర్లు కూడా నేర్చుకొని ఉన్నారు. 2-3 రోజుల క్రితం నాకు ఒక ఇష్యూ వచ్చింది. సిఐ గారికి చెప్పండి, మా బిడ్డ నన్ను చూడడం లేదు, తరివేసింది, ఇంట్లో ఉంచాను. ఇటువంటివి చాలా చూస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. బిడ్డలని బాగా చదివించి అప్పులు చేసి కష్టపడి పైకి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో నేర్చుకోవాలి. మా రాధన్నను ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడూ చెప్తుంటాడు నాతో, ఏదో ఒకటి తల్లిదండ్రుల పేరుతో నేను పెట్టాలా ప్రసన్న అని నెరవేర్చాడు. ఈరోజు కోవూరులోనే హై స్కూల్కి తల్లిగారి పేరు పెట్టాడు. అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయానికి పేరు పెట్టడం జరిగింది. రాధన్నని మల్లికార్జునని ఇద్దరిని